తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఇందులో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు, నిర్మాతలతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారని చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. సినిమాకి సంబంధించి కూడా ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి చేయడానికి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే మనం ఎవరైతే పెద్ద సినిమాలు తీసిన వారు కానీ, చిన్న సినిమాలు తీసిన వారు కానీ, వారి సినిమాలకు సంబంధించి వారికి రేట్లు పెంచుకునే విషయంలో కానీ, వారికి ఇబ్బంది లేకుండా థియేటర్లు లభించే విషయంలో కానీ, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధి చెందే విషయంలో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా ముఖ్యమంత్రి గారు కానీ, స్వయానా కళారంగం నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కొత్త పాలసీ తీసుకురాబోతున్నాం. ఒక జనరల్ పాలసీ తీసుకొచ్చి దీనికి ప్రతిసారి నిర్మాత ప్రభుత్వం దగ్గరికి వచ్చి మాకు ఈ సహకారం అందించండి అనేటువంటి మాట అడిగే పరిస్థితి నుంచి ఓ జనరల్ విధానాన్ని తీసుకొస్తే ఆ విధానంలో ఫిట్ అయ్యేటువంటి నిర్మాతలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మాతో ప్రమేయం లేకుండా, మమ్మల్ని అడగక్కర్లేకుండానే దానికి సంబంధించినటువంటి సౌలభ్యాన్ని పొందేటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రేపు 15వ తారీఖున ఆదివారం నాడు మన ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీసులో సినిమా రంగానికి చెందినటువంటి లబ్ధప్రతిష్ఠులైనటువంటి నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్లు, సినిమా హీరోయిన్లు వీరందరితోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వారందరి ఆలోచనల్ని క్రోడీకరించి వారందరి ఆలోచనల మేరకు ఈ విధాన రూపకల్పన కానివ్వండి, రేపొద్దున వారికి ఏ రకమైన సహకారం అందించాలనేటువంటి అంశాలు కానివ్వండి, ఇవన్నీ చర్చించి సినిమా రంగం కేవలం షూటింగ్ల వరకు ఈ రాష్ట్రం ప్రస్తుతానికి పరిమితం అవుతుంది. అలా కాకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక స్టూడియో నిర్మాణం కానీ, డబ్బింగ్ థియేటర్ల నిర్మాణం కానీ, రికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కానీ ఇటువంటివి కూడా చేసుకునే విధంగా మేము పూర్తి స్థాయిలో కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాం. సమగ్రంగా రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, అదేవిధంగా సంస్కృతి రంగంలో కానీ ఒక సర్వతోముఖమైనటువంటి అభివృద్ధి సాధించడానికి వీలుగా మా మంత్రిత్వ శాఖ ద్వారా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చూపించే దారిలో పూర్తి స్థాయిలో కృషి చేస్తాం, అన్నీ సాధిస్తాం. 5 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ఈ రంగంలో